శబరిమలలో రద్దీ అంతకంతకు పెరుగుతోంది. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ వరకు ఎటు చూసినా భక్తజనమే. 40 రోజుల్లో శబరిమలకు ఆదాయం 204 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇప్పటి వరకు దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. 40 రోజుల్లో శబరిమలకు 204 కోట్ల ఆదాయం సమకూరింది. కానుకల రూపంలో 64 కోట్లు వచ్చినట్లుగా ట్రావెన్కోర్ ప్రకటించింది. మరోవైపు వర్చువల్ క్యూ బుకింగ్ల సంఖ్య 90,000 దాటింది. స్పాట్ బుకింగ్లతో దాదాపు 10,000 మంది భక్తులు రావడంతో రానున్న 2 రోజుల్లో 1,00,000 మందికి పైగా భక్తులు శబరిమలకు రానున్నారు. దీంతో పాటు దాదాపు 20,000 మంది ఎలాంటి బుకింగ్ లేకుండానే శబరిమలకు చేరుకుంటున్నారు. మరోవైపు రద్దీ అంతకంతకు పెరుగుతోంది. పంబ వరకు దారులు కిక్కిరిసిపోతున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్న అయ్యప్ప భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. 5 చోట్ల అయ్యప్ప భక్తుల వాహనాలు అడ్డుకుంటున్నట్టుగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పాల, పొన్కున్నం, ఏటిమనూరు, వైకోం, కంజిరిపల్లిలో వాహనాలు అడ్డుకుంటున్నట్టుగా వివరించింది. వాహనాలను అడ్డుకునే సమయంలో భక్తులకు సరిపడా ఆహారం, నీరు అందేలా చూడాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే పోలీసు ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం ఈ విషయంలో సక్రమంగా సమన్వయం చేసుకోవాలని సూచించింది కేరళ హైకోర్టు.